నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక మంచి లొకేషన్‌లో 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 3 ఇండిపెండెంట్ హౌసెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌసెస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి ఎగ్జాక్ట్‌గా మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ మేడిపల్లి సాయిప్రియ కాలనీ రోడ్ నంబర్ 5లో కన్స్ట్రక్ట్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్‌గా 3 హౌసెస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఈచ్ వన్ హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్‌లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 24x50 డైమెన్షన్‌లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 25 ఫీట్ రోడ్ అంతా చూపిస్తున్నామండి. సాయిప్రియ కాలనీ అయితే బాగా డెవలప్ అవుతుందండి. చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వరంగల్ హైవే రోడ్‌లో ఉన్నటువంటి సిపిఆర్ఐ చౌరస్తాకి అయితే కేవలం 1 కిలోమీటర్ 800 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్‌కైతే కేవలం 300 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఫుల్‌గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నామండి. నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్‌కే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో దట్టు మనకి మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో 2 బీహెచ్‌కే హౌస్ కావాలన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి రెస్పాండ్ అవ్వండి. హౌసెస్ అయితే చాలా రీజనబుల్‌గానే కోట్ చేస్తున్నారండి. ఈ హౌసెస్ నియర్ బై చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటువైపు వెళ్ళినట్లయితే మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ అరోరా యూనివర్సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌లో ఉన్నటువంటి సంపూర్ణ హోటల్ కావచ్చు, మేడిపల్లి ఏరియా కావచ్చు, ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. మంచి పొటెన్షియల్ ఏరియా ఇది. బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. ఇక్కడ టోటల్‌గా 3 హౌసెస్ ఉన్నాయండి. మధ్యలో ఉన్న హౌస్ అన్నది మనము మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. సేమ్ వచ్చేసి మనకి 3 హౌసెస్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. వీటి యొక్క డైమెన్షన్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 24x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి గేట్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ హౌసెస్‌కి వచ్చేసి ఇండివిడ్యువల్‌గా బోర్స్ వేయించారు. ఈచ్ వన్ హౌస్‌కి వచ్చేసి ఆల్మోస్ట్ 700 నుంచి 750 ఫీట్ల వరకు ఇక్కడ డెప్త్ బోర్ వేయడం జరిగింది. ఇక్కడ బోర్ వచ్చేసి మనకి మోటారు 600 ఫీట్స్ వరకు మోటార్ వేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి పెద్ద సైజ్ కార్ అంటే ఎస్‌యూవీ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మంచిగా తాండూరు బండలతోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగు. ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా టేక్ వుడ్ తోటి చేయించారండి. ఈ ఒక్క డోర్‌కి వచ్చేసి ఆల్మోస్ట్ 70,000 రూపీస్ ఖర్చు పెట్టామని చెప్తున్నారండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. మంచి క్వాలిటీగా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ కూడా రావడం జరిగింది. స్టెప్స్ పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే గేట్‌కి సంబంధించినటువంటి దిమ్మలున్నాయో దీని దగ్గర వచ్చేసి మనకి గ్రానైట్ తోటి నీట్‌గా పట్టీ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం క్వాలిటీగా ఉంటుంది. అండ్ నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడొచ్చేసి మనము హాలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ అన్నీ క్లియర్‌గా చూద్దాము. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే హౌస్‌లో ఉన్నటువంటి హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇక్కడ పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. ఫోటో ఫ్రేమ్ విండో అనేది రావడం జరిగిందండి. కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఆపోజిట్‌లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి ప్లెయిన్‌గా. ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది రావడం జరిగింది. ఒకసారి మనం టీవీ యూనిట్ చేయించుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. నీట్‌గా ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. లేదంటే అటువైపు అయినా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ అటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్‌లు రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి బీరువా అలా పెట్టుకోవడానికి మనకి స్పేస్ రావడం జరిగింది. పైన వచ్చేసి సీలింగ్ వర్క్ రావడం జరిగిందండి. సీలింగ్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్‌గా విండో అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ చేస్తున్నాము. ఇక్కడ వాల్‌కి టైల్స్ చెక్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మేడిపల్లి సాయిప్రియ కాలనీ రోడ్ నంబర్ 5లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌసెస్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. బస్ కనెక్టివిటీ మంచిగా ఉన్న ఏరియాలో ఉంటుందండి.
ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అవుతుందండి. కిచెన్‌లో చూసినట్లయితే మనకి మంచిగా ప్లాట్‌ఫార్మ్ అనేది పెద్ద సైజ్‌లో రావడం జరిగింది. అండ్ షెల్ఫ్‌లనేది రావడం జరిగిందండి. వెంటిలేషన్ పర్పస్‌లో ఇక్కడ విండో గూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడున్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నామండి. నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ చూస్తున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడున్నటువంటి కామన్ వాష్‌రూమ్ చూస్తున్నాము. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వెట్టిఫై టైల్స్‌తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు సజ్జా అంతా క్లియర్‌గా చూస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. బయట వైపు వచ్చేసి మనకి నీట్‌గా సెట్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్‌కి చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. మంచి ప్లానింగ్‌తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా చేస్తున్నాము. అండ్ బోర్ పాయింట్ దాని పక్కన ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చేస్తున్నాము. ఇదొచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. హౌస్ అంతా క్లియర్‌గా కవర్ చేసి చూయించడం జరిగిందండి. ఇప్పుడు టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా చూస్తూ ఈ హౌసెస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌసెస్ యొక్క టెర్రస్ పైకైతే రావడం జరిగిందండి. ఇటు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫుల్‌గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మంచి కాలనీగా డెవలప్ అయితుంది. వరంగల్ హైవే రోడ్‌కి చాలా దగ్గరలో ఉంటుందండి. వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది. హౌజెస్ యొక్క రేట్ వచ్చేసి 90 లాక్స్ చెప్తున్నారు ఈచ్ వన్ హౌస్. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. మీ సిబిల్ సపోర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 80% వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఈ 2 BHK హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.